ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశం ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి స్తుతించుటకు, కీర్తించుటకు దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణం బట్టి దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు నామాన్ని గణపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ యొక్క శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈరోజు వరకు 3 రోజులు నాందేడ్ ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలు జరగవలసి ఉంటుండగా ఒకరోజు చేసి రావడానికి ఇచ్చిన కృప నీకు స్తోత్రాలు అయ్యా. మరొకసారి మీ చిత్తమైతే నెక్స్ట్ ఏ రాష్ట్రంలో అయితే మీ దాసుల పిలుపు మేరకు మేము వెళ్ళవలసి ఉంటుందో ఆ రాష్ట్రంలో ముందే మీరు మార్గం సరళం చేయండి. మేము ఇక్కడ నుంచే ప్రార్థన చేస్తున్నాం. నాందేడ్ ప్రాంతంలో మీ యొక్క చిత్తాన్ని జరిగించండి. ఆ జిల్లాలో నా తండ్రి అగాపే సంపూర్ణ స్వార్థ సంఘము స్థాపించబడినట్లుగా మీరు కృప చూపించండి. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరొకసారి రాత్రికాల సమయంలో మా స్తుతులను మీరు అంగీకరించండి. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల పైన నేను ఆశీర్వాదాలను సెలవిస్తూ వచ్చినావు. మీ ఆత్మకార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, దయ్యపు, అంధకార, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉంది. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునివే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు ఉందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితం సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే
ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. యేసయ్యా నీకు కృతజ్ఞుడనే, జీవితమంతయు సాక్షినై ఉందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము, మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. యేసయ్యా నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమై ఉన్న యేసయ్యా, ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నీ నామమే ఉదయగానం. హల్లెలూయా. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే హృదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసు క్రీస్తు నీ శరణలో
బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని నీ నామమే ఉదయగాను నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం బ్రతుకు బాటలు వెతుకులాటలు అటుకుల బ్రతుకుల చితికిన బ్రతుకుల బ్రతుకు బాటలు వెతుకులాటలు అటుకుల బ్రతుకుల చితికిన బ్రతుకుల సాతాను సంచలనో పాపాల స్మృతి జ్వాలలో సాతాను సంచలలో పాపాల స్మృతి జ్వాలలో శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని కలువరిలో నా శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి కలువరి గిరిలో శ్రమలు సహించి సిలువలో మాకై రక్తము చింది పాపాలనే సంహరించి పాపాలనే పరిహరించి మోక్ష మార్గమును చూపిన దేవా రక్షణ భాగ్యము నీవే ప్రభువా మోక్ష మార్గమును చూపిన దేవా రక్షణ భాగ్యము నీవే ప్రభువా నీ నామమే ఉదయగానము నీ వాక్యమే హృదయ ధ్యానం నీ నామమే ఉదయగానము నీ వాక్యమే హృదయ ధ్యానం ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకమును చేరని ఓ యేసు క్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని పరలోకం నీ నామమే ఉదయగానం నీ వాక్యమే
హృదయ ధ్యానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము ఈ రీతిగా ప్రార్థనలు గడపడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. గడిచిన దినాన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి యుగ ధర్మము, అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి చట్టాలు, అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వేరు. కొత్త నిబంధనలు జీవిస్తున్నటువంటి మనకు ఆజ్ఞలు వేరు. పాత నిబంధనలో క్షమాపణ దొరకడం చాలా కష్టం. వాడికి ఎక్కడ వానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశము ఆశ్రయపురం చేరాలి. ఇంకా వేరే దగ్గర ఎక్కడ వానికి మరి దొరకదు ఛాన్స్. తప్పు చేసిన వానికి దొరకదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువుల వారు అంటున్నాడు, మీరున్న స్థలములో మీరు ఒప్పుకుంటే అక్కడనే నేనే మీకు ఆశ్రయపురంకి వస్తాను. యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఒకప్పుడు ఆశ్రయపురం అనేటువంటిది నిర్మించి పెట్టినారు ఇజ్రాయేల్ జనాంగం కొరకు. ఇప్పుడు యేసే మనకు ఆశ్రయపురం. మనం యేసులోనికి వచ్చినాం. హల్లెలూయా. యేసులో మనం ఉన్నాం. అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళొస్తాం. మొన్నటి దిన అయ్యగారు చెప్పాడు, ఇప్పుడు బిజినెస్ కొరకు బయటికి వెళ్ళొస్తాం. అయినా మనం బిజినెస్ కొరకు బ్రతుకుతున్న వాళ్ళం కాదు. భార్య పిల్లల కొరకు, స్కూళ్ళ కొరకు, ఇంకో దాని కొరకు పోతాం, బయటికి పోతాం. అట్లా అని చెప్పేసి అవన్నీ కూడా మనకు పర్మనెంట్ కాదు. మనము ఉన్నది ఎక్కడంటే యేసులో మనం ఉన్నాం. అవన్నీ బయటికి పోయి చేసేస్తాం. ఇంట్లో ఉండి బాత్రూంలో పోయి స్నానం తీసుకొచ్చినట్టు బయటికి పోయి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ మన జీవిత దేహం ఏంటంటే యేసులో నేను ఉండాలి. హల్లెలూయా. సో యేసులో ఉన్న వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఏ పూటకి ఏది కావాలో దేవుడు ఇస్తాడు. క్షమాపణ కావాలనుకున్నాడు, క్షమాపణ ఇస్తాడు. చాలామందికి ఏ పూటకి ఏది కావాలన్నా అది ఇస్తాడు దేవుడు అనేది అన్ని భౌతికంగా అర్థమవుతాయి. నాకు ఇప్పుడు తిండి కావాలన్నా తిండి ఇస్తాడు, స్వస్థత కావాలన్నా స్వస్థత ఇస్తాడు, ఇల్లు కావాలన్నా ఇల్లు ఇస్తాడు, భార్య కావాలన్నా భార్య ఇస్తాడు, పిల్లలు కావాలన్నా పిల్లల్ని ఇస్తాడు, విడాకులు కావాలన్నా విడాకులు ఇస్తాడు. ఇవి కాదు దేవుడు మనకి ఇచ్చటి. ఏంటంటే కొంతమందికి అది విడాకుల కొరకు కూడా చాలామంది కన్నిటి ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టార్చర్ భరించలేక, విడిచిపోలేక, విడిచిపెట్టలేక, చట్టాలు ఒప్పుకోక, కోర్టులు ఒప్పుకోక, తప్పనిసరి పరిస్థితిలో మరి సంసారాలు చేస్తున్న వాళ్ళందరూ వారికి విడుదల విడాకులే. కాబట్టి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. అన్నీ దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో మనం సుఖముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఆయన ఆత్మీయ జీవితంలో క్షమాపణ కావాలనుకున్నప్పుడు క్షమాపణ ఇస్తాడు. అభిషేకం కావాలనుకున్నప్పుడు అది అవసరమైతే అభిషేకం ఇస్తాడు. కృపావరములు కావాలనుకున్నప్పుడు దేవుడు కృపావరములు ఇస్తాడు. పరిచర్య కొరకు ద్వారాలు తెరవడము దేవుని చిత్తం అయితే ద్వారాలు తెరుస్తాడు. పరిచర్య కొరకు వెహికల్స్ అవసరమైతే వెహికల్స్ ఇస్తాడు. సౌండ్ అవసరమైతే సౌండ్ ఇస్తాడు. పరిచర్య అభివృద్ధి కొరకు ఏది అవసరం ఉంటే అది ఇస్తాడు దేవుడు. ఆత్మీయ జీవితంలో నీకు అది ఏది అవసరమో అది అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి గడిచిన దినంలో మనము అది చాలా మన హృదయంలో జీర్ణమైపోయి, నేను జీవిస్తున్న ఈ యుగంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి విధి విధానాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో వర్తించాయి. అప్పుడు పాలసీలు వేరు, అప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు వేరు. ఇప్పుడు ఆ పథకం వర్తించినట్టు ఇది మా మేనిఫెస్టోలో లేదంటారు వీళ్ళు. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇంకో మేనిఫెస్టో పెట్టుకోవచ్చు. ఏ ప్రభుత్వం రూల్లో ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలే మనకు వర్తించినట్లుగా. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు అది రూలింగ్ చేసినప్పుడు అప్పుడు జరిగినటువంటి, అప్పుడు అమలైనటువంటి చట్టాలు వేరు, అప్పుడు జీవించినటువంటి మనుషులు అప్పుడు చేసిన నిర్ణయాలు వేరు. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న యుగ ధర్మంలో మనము దేవుడు బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనకు ఆశ్రయపురము, యేసు ప్రభుల వారు మనకు క్షమాపణ కోట, యేసు ప్రభుల వారే మనకు సమస్తం. యేసు ప్రభు లాగా బ్రతకడానికి మనం పిలువబడ్డాం. అది మన కంక్లూజన్ ఏంది అడిగినాడు, యేసు ప్రభు ఎట్లా బిహేవ్ చేసిండు, సమరయ స్త్రీ దగ్గర ఎట్లా బిహేవ్ చేసిండు, వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీ దగ్గర ఎట్లా బిహేవ్ చేసిండు. ఒకసారి యేసు ప్రభు అంటాడు, ఒక స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద అత్తరు పోసి, విలువైన అత్తరు జటమాంసం తీసుకొచ్చి ఆయన పాదములు పోసి ఆయన పాదములు ముద్దాడుతుంది. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అది బైబిల్లో చాలామంది మిస్ అవుతున్న మాట. మార్కు సువార్త 15:16 ఏమైతే అన్నాడు, 15:16 మీరు సర్వలోకం వెళ్ళి సర్వసువార్త ప్రకటించండి. 16 అధ్యాయం అటు ఇటు చెప్పిన. అక్కడ ఏమాట చెప్పిండో ఇక్కడ అదే మాట చెప్పిండు. మళ్ళీ ఆ స్త్రీ దగ్గర మీరు సర్వలోకం ఎక్కడికి వెళుతారో అక్కడ ఈమె గురించి ఏం చేయండి, మీరు జ్ఞాపకము చేయండి. ఈమె గురించి చెప్పాలి మీరు, అంత గొప్ప కార్యం ఈమె చేసింది. మనం ఎక్కడెక్కడ యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నామో అక్కడ ఆమె చేసింది కూడా జ్ఞాపకం చేయాలి. ఒక విధంగా యేసుప్రభు ఆజ్ఞ అది. కానీ
వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీని మీరు సర్వలోకంలో ఎట్టు వెళ్తారంటే మీరు జ్ఞాపకము చేసుకోకండి. ఆమె గురించి చెప్పకండి. ఆమె అక్కడనే క్లోజ్ అయిపోయింది. సమరయ స్త్రీది అక్కడనే క్లోజ్ అయిపోయింది. చాలామంది తప్పు చేసిన వారికి యేసుప్రభుల వారు తప్పులు బ్రతికిన వారికి అక్కడనే క్లోజ్ చేసి ఆ సంగతిని ఇంకో దగ్గర మాట్లాడలే. ఏంటండి ఇప్పుడు పాత నిబంధనలు దావీదు యొక్క చరిత్ర మన అందరికీ తెలుసు. దావీదు చేయరాని కార్యం చేసిండు, నాతను ప్రవక్త పంపబడ్డాడు, గద్దింపు గురైనాడు, ఇవన్నీ మనకు తెలుసు. దావీదు వ్యక్తిగతంగా ఒక కీర్తన రాసి పెట్టుకున్నాడు, కానీ దావీదు పాపం గురించి దేవుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడలే. కొత్త నిబంధన మాట్లాడిండా? లోతు జీవించిన కాలంలో ఒక తప్పు చేసిండు, కానీ కొత్త నిబంధన లోతును దేవుడు ఏమన్నాడు? నీతిమంతులను. అంటే ఆయన బ్రతుకులో ఉన్నటువంటి ఆ మచ్చను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. సాతాను మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం చేయవాడు. అది వాడు బ్రతుకులందరి భక్తులను మనం శ్రేష్ఠ భక్తులనుగా మనం పోర్ట్రేట్ చేస్తూ ఉంటే ఆ భక్తులు ఎట్లా శ్రేష్ఠ భక్తులు అవుతాడు? దావీదులో ఈ పాపం ఉన్నది, లోతులో ఈ పాపం ఉన్నది, లేకపోతే ఇంకోరిలో ఈ పాపం ఉన్నది అని వాడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఈ చెడ్డ డేటా అంతా మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ తరంలో అటువంటి లైన్లో మనం ఉండొద్దు. యేసుప్రభుల వారు ఎట్లయితే మరి జీవించినాడో, ఎట్లయితే ఆయన రియాక్ట్ అయినాడో ప్రతి స్థలంలో, ఆ రీతిగా మనం రియాక్ట్ అవ్వాలని కోరుకున్నాం. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ప్రభుచితం అయితే మరలా మనం రేపటి దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. గత దినాన మీరు పంపినటువంటి వాక్యమును ఫలింపచేయండి. అనేకుల హృదయాలు అది కదిలించుట కృప చూపించండి. మరొకసారి నాందేడ్ ప్రాంతంలో దేవా, ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మరి మండలాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మండలంలో మీ అద్భుత కార్యాలు జరిగించండి, సత్యమును స్థాపించండి. నిదాసులమైన మమ్మల్ని ప్రేమించి చేరదీసినటువంటి శిరోమణి గారి కుటుంబం, చంద్రమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారి ఇరువురిని మీ యొక్క ఆత్మచేత అభిషేకించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కుటుంబస్తులు చూపిన ప్రేమ ఉన్నతమైనది. అదే రీతిగా నా తండ్రి జోగేందర్ సింగ్ పాస్టర్ని మీరు వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, నీకు వందనాలు. మరలా మీ చిత్తమైతే మేము అతి త్వరలోనే వెళ్ళి అక్కడ ఇంకా అనేక నూతన కార్యాలు జరిగించడం మీరు కృప చూపించండి. మరి నెక్స్ట్ మంత్లో 29, 30, 31 ఆ సమయంలో ఒరిస్సా ప్రాంతంలో జరగబోతున్నటువంటి ఎవాంజలిజం మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మకార్యాలు జరిగించండి. దయగల తండ్రి, మాకున్న సమస్తం ఎరిగిన వాడు, మా సకల ఇబ్బందులు ఎరిగిన వాడు, మాకేది అవసరం అది మీ ఆత్మను అనుగ్రహించండి. అయ్యా, మరణి సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.